మత్తు వదలరా 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. ప్రభాస్ గారు ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ వీడియో చాలా చాలా హిలేరియస్ గా ఉంది. బట్ దాని గురించి 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం. కానీ మత్తు వదలరా ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పార్ట్ ది నాకు టీజర్ కి ట్రైలర్ కి చాలా చాలా డిఫరెన్స్ కనబడదు బ్రో నిజంగా. అంటే ముఖ్యంగా నాకు టీజర్ అయితే మాత్రం హ్యాపీ బర్త్డే లైక్ అనిపిస్తే దిస్ ఫెల్ట్ లైక్ మత్తు వదలరా టీజర్ కదా. నాకు ఇది అనిపించింది. ముఖ్యంగా సత్య వాజ్ ద కోర్ మ్యాన్. నువ్వు ఎంత అనుకో సింహాను లేక పక్కకున్న అతనైనా ఆయన పేరు తెలియదు నాకు, ఆయన అనుకో ఎన్నున్నా గానీ సత్య వాజ్ ద కోర్ ఆఫ్ మత్తు వదలరా. ఈ ట్రైలర్ లో దాన్ని చాలా బాగా వాడారు. మేబీ వచ్చిన ఫీడ్బ్యాక్ ని వాళ్ళు తీసుకున్నారు అనిపించింది నాకైతే మాత్రం. బట్ జోక్స్ పండినాయి, కొన్ని పేలలే, కొన్ని ఇట్లా స్టార్టింగ్ లో కొన్ని అండ్ ఆల్సో సునీల్ గారి జోక్స్ అంత పేలలే గానీ సత్య ఉన్న ప్రతి జోక్ చాలా బాగా పేలింది. ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటే ఎవ్రీ ఎండ్ హాస్ అన్ హ్యాపీ ఎండింగ్ అంటే అర్థం కానీ నాకు 2 నిమిషాలు కూతురికి ఏమైనా జరగాలి జరగదు, దట్ విల్ బి యువర్ ఎండ్ మేడం. Every hand has an happy ending, but this is not ఏం ఆడుతున్నాడు అనుకున్న తర్వాత మళ్ళీ 2-3 సార్లు చూసినప్పుడు ఓ ఇట్లా అంటున్నాడా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మ్యాన్ సీరియస్లీ చాలా చాలా హిలేరియస్ అనిపించింది. 13th నాడు నేనైతే వెళ్ళిపోతా. సో సాయి కృష్ణ చూసిన ట్రైలర్ నీకేమనిపించింది? నేను ఆల్రెడీ వీడియో పెట్టేసాను. నీ రియాక్షన్ చూసాను, 2 సార్లు చూసాను అండ్ ట్రైలర్ చూసాను. అండ్ రకంగా చెప్పండి, నువ్వు అన్నది కరెక్టే. ఫస్ట్ అంటే నేను హ్యాపీ బర్త్డే నేను లిటరల్లీ చూడలేను. నేను హ్యాపీ బర్త్డే ట్రైలర్ చూసాను. అయితే ఫస్ట్ టీజర్ వచ్చేసరికి నాకు మంచిగానే అనిపించింది అండ్ ఆ ఫ్లేవర్ అయితే ఉన్నది అనిపించింది. బట్ ఐ డోంట్ నో హ్యాపీ బర్త్డే లాగా ఎలా అనిపించింది అని, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. బట్ ట్రైలర్కి వచ్చేసరికి నువ్వు అన్నట్టుగా ఐఎస్కి చాలా ఎక్కువ ఉంది అండ్ ఇట్స్ లైక్ లిటరల్లీ హైస్ట్ ఫిల్మ్ కదా ఓ రకంగా చెప్పాలంటే. మత్తు వదలరా కూడా అంటే ఇట్స్ నాట్ అ ప్రాపర్ హైస్ట్, బట్ దాన్ని ఎలా చూపిస్తుంటే ఒక మిస్టరీ, దాంట్లో వీడు ఇరుక్కొని ఉంటాడు, ఒక సమ్ బిగ్ రీజన్ బిహైండ్ ఉంటుంది. సో దీంట్లో కూడా అలాగే అనిపించింది. బట్ స్టిల్ మనకి మత్తు వదలరాలో ఒక అంటే ట్రైలర్ లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఏం చూస్తున్నావు అని. నాకు దీంట్లో ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సిట్. అంటే అర్థమైంది నీకు ఒక నాకు అర్థమైంది. నాకు ఎట్లా అంటే సిచ్యువేషన్, అరే వాళ్ళు హైస్ట్ చేస్తారా, ఈ టీమ్ లో వీళ్ళు పని చేస్తా ఉంటారు, వాళ్ళు డబ్బులు వడ్డీ క్వాలిటీ దొంగతనం చేసిన డబ్బులు ఇంత వాళ్ళు లైక్ నొక్కేస్తారు, తస్కరిస్తారు, టెక్నికల్ తస్కరించి వాళ్ళు వాడుకుంటారు అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఒకటి అవుతుంది. దాంట్లో మనకి సత్య గన్ తీసుకునే ఎవరినో కాలుస్తారు, వాడు చచ్చిపోయినా లేదు తెలియదు. సో దాంట్లో ఈ టీమ్ వీళ్ళెంట పడుతుంది మళ్ళీ. సో దట్ ఈస్ ద వీళ్ళకి వచ్చే కేసు ఒకటి ఉంటుంది, ఝాన్సీ వాళ్ళకు కూతురు అండ్ ఎవ్రీథింగ్ అది వేరే ఉంటది. బట్ స్టిల్ వీళ్ళైతే మాత్రం వాళ్ళు ఇరుకుతారు. వాళ్ళు ఇరకడమే సినిమా. ఆబ్వియస్లీ మత్తు వదలరా అంటే ఏంట్రా, హీరో ఇరకాలి, వీళ్ళు షూట్ చేసే ఝాన్సీ వాళ్ళ కూతురు ఏమో కావచ్చు యా మేబీ. ఏమైందంటే కొంచెం అట్లీస్ట్ బేసిక్ లైన్ కూడా ఫిగర్ అవుట్ చేసుకో. అంటే దాంట్లో ట్రైలర్ లో వెళ్తా డెలివరీ బాయ్ లాగా ఒక ముస్లాం అయిపోతుంది, అక్కడికి వెళ్ళగానే దాని చుట్టూ వాడదాన్ని ఎట్లా తప్పించుకోవాలి, దాని నుంచి వచ్చే ఇష్యూస్ ఏంటి, లాస్ట్ లో బిగ్ ట్విస్ట్ రివీల్, మంచి స్లోమో షార్ట్ వేసుకోవడం. అది దీంట్లో వచ్చేసరికి ఇంకా మనకి అంటే ఇంకా థిన్ గా ఉంది ఆ లైన్. అది నాకైతే జనరల్ గా మత్తు వదలరా సినిమా కూడా థిన్ లైన్ అది. కాకపోతే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా వర్కౌట్ కావడానికి కారణం ఏంటి, వీళ్ళిద్దరు కూర్చొని కామెడీ వేసుకుంటా లైక్ సత్య వచ్చేసి అన్ని కాస్ట్యూమ్స్ లో వచ్చేసి కూర్చొని అన్ని చేస్తా ఉంటా. మనకి ఫన్ క్రియేట్ అయింది, చాలా బాగా అనిపించింది, చాలా హిలేరియస్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ టోటల్ మిస్టరీ టైప్ వెళ్ళినా గానీ ఇప్పుడు మనం రియల్ సత్యతో ఉన్నాం కాబట్టి ఇంకా వేరే లెవెల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ వస్తూ ఉంటది. కానీ నాన్న నచ్చాడా అనగానే కాక అట్లా అన్నాడు రా నాన్న అల్లుడు ఎలా ఉన్నాడు అంటే మొగ్గలా ఉన్నాడు. మీ అల్లుడు గారు ఎలా ఉన్నారో చెప్పనే లేదు, మొగ్గలా ఉన్నాడమ్మా. పప్పా ఫ్రేమ్ కట్ అయిపోయిన తర్వాత సన్నజాజి మొగ్గ మల్లెపూ మొగ్గ ఏదో అంటాడు అనమాట. బికాస్ ఆఫ్ మై మ్యాన్ ఆఫ్ లా అంటే ఐఎమ్ నాట్ యువర్ సన్ ఇన్ లా అంటే సందర్భానికి దానికి సంబంధం లేకుండా మాడుతూ ఉంటాడు. అదే హిలేరియస్ అనిపిస్తుంది. దట్ ఈస్ మత్తు వదలరా. బాగా వెళ్ళి అండ్ ఇంకోటి నువ్వు అబ్జర్వ్ చేయి, వెనిల్ కిషోర్ గారి ఫ్రేమ్ ఉంది కానీ దీంట్లో. బట్ టీజర్ లో అందరూ ఒక రకంగా బ్యాడ్ ఫీడ్బ్యాక్, బ్యాడ్ అండ్ బ్యాడ్ కాదు బట్ మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఏంటి, మీమ్స్ ని మూవీస్ లో యూజ్ చేయడం కంటే మీమ్స్ లైక్ అదొకటి ఉంది కదా. సో దాని వల్ల వెనిల్ కిషోర్ గారిది ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తారు. అంటే మూవీలో ఉంటది పక్కా, లో మాత్రం బిట్స్ కట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ వెరీ పాజిటివ్ నోట్. అండ్ ప్రభాస్ గారిది ఓ మై గాడ్ యాక్చువల్గా డేటా అయిపోయింది సార్, కొంచెం హాట్స్పాట్ ఉంటే ఇస్తారా? అరే ఎన్ని రోజులు రా. ఇప్పుడు ఇంకా స్టిల్ పోస్ట్ బాహుబలిలో కూడా ఈ టైపు ఇది లేదు, ఎటకారం టైప్ లో ఎందుకు ఉంటది బాహుబలిలో. ఆ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, ఏదో కొంచెం కలికి యూజ్ చేసుకుంది. అండ్ చూడాలి రారే అది ఎప్పుడు జరుగుద్ది కానీ అలాంటి రోజు రాజ్యసభ మేబీ ఆ కోరిక తీర్చొచ్చు. బాగుంది, మంచి ఫన్ ఇంటరాక్షన్ ఆ 4 minutes. నాకు మత్తు వదలరా ఎందుకంత ఇష్టం అంటే లైక్ కొన్ని లైక్ ర్యాండమ్ జోక్స్ వస్తాయి, ర్యాండమ్ కామెడీ క్రియేట్ అవుతుంది, అంటే సిచ్యువేషన్ లో నుంచి క్రియేట్ అవుతా ఉంటాయి అనమాట. వెంటనే ఆమె కూరలు కట్ చేయాలంటే ఇక్కడ సత్య బాలకృష్ణ గేటప్ లో దానికి ఒక గొడ్డలి కావాలిగా, ఇప్పుడు ఆమె కూరలు కట్ చేయాలి, దానికి ఒక గొడ్డలి కావాలిగా, నెయిల్ కట్టర్ ఉన్నా సరిపోతాయి.
అవసరం లేదు, ఒక నెయిల్ కట్ ఉంటుంది అయిపోతుంది అంటే అది ముందు చెప్పు గాడిద. అది ముందు చెప్పు గాడి. అసలు ఇవి వల్ల వాడి గోర్లు కట్ చేస్తుంటాయి. ఇవాళ మంగళవారం గోల్ కట్ చేయొచ్చంటావా? ఈ రోజు మంగళవారం గోర్లు కట్ చేయొచ్చు అంటాడు. అసలు ఎట్లా సెట్ అయితే అంటే టైమింగ్ రా బాబు ఆ సినిమాలో. ముఖ్యంగా ఆ సీన్ అయితే మాత్రం ఎన్నేళ్ళని గుర్తుంటుంది నాకైతే మాత్రం. అట్లాంటి సినిమా లైక్ సెకండ్ పార్ట్ వస్తుంది లైక్ అరే ఇట్లాంటిది ఒకటి ఉండాలి. లైక్ మళ్ళీ నాషస్ అయిపోయి మాత్రం మంచి రైటింగ్ రా. ఒక నాషస్ అయిపోయి అంటే లైక్ మళ్ళీ లైక్ మత్తులో పడిపోయి వీళ్ళందరూ సడన్ గా వచ్చినట్టు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినట్టు వచ్చి స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఏదో స్టిక్కర్ ప్యాచెస్ ఏదో వాడితే విల్ బి చెప్పినట్టు సంథింగ్ చూడు టెలివిజన్ అవి. సో ఐ థింక్ వాటిని యూజ్ చేయొచ్చు అనుకుంటా. బట్ మ్యాన్ సీరియస్లీ ఐ వాంట్ అ ఫుల్ ఫన్ రైడ్. లాజిక్ లాస్ట్ టైం లాజిక్ లో వాడారు, ఇంకా మతవాదాలు రాలేదు నాకు అవి. లాజిక్ అవసరం లేదు. నాకు మంచి ఒక 2 గంటలు కడుపు నవ్విచ్చేసి పంపి, నాకు ఇబ్బంది లేదు. ఇంకే వాడగండి నవ్వి మంచి ట్విస్ట్, మామూలు ట్విస్ట్ కాదు, మత్తు వదలరాలో మైండ్ మింగే ట్విస్ట్ ఉంటుంది. అంత కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో. నాకు అవి కూడా డీజే టిల్లు స్క్వేర్ లో పోయిన ట్విస్ట్లు గిస్ట్లు అలాంటి కాకుండా నవ్వి అంతే. లైక్ బట్ టిల్లు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో దాని అంతా బాగా చూపించినావు, దాన్ని చూపించినట్టు మంచి నవ్విచ్చే సినిమా మొత్తం అది చూపిస్తాం సాటిస్ఫైడ్ అన్నట్టు. కానీ ఈ సినిమా కూడా అంతే, ప్లీజ్ మేక్ మీ లాఫ్. అంతకంటే నాకు ఇలాంటివి లేవు. కాదు సింహాది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అది భలే ఉంటది కదా దాంట్లో. దీంట్లో కూడా కనపడింది ఉద్యోగం మానేస్తా అంటే డాన్స్ చేస్తా, మానేస్తావా. అరే ఎన్నిసార్లు గుర్తించాలి అవసరం. ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చే ఏడుపు గన్ను ఎందుకు ఇస్తున్నారు నాకు? దాన్ని పట్టుకుంటే నీ ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి. బట్ మ్యాన్ సీరియస్లీ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. 13th నాడు వస్తుంది, వెళ్ళిపోతా, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు మత్తు వదలరాకు? నాకైతే ట్రైలర్ నచ్చింది భయ్య. టీజర్ కంటే ట్రైలర్ చాలా నచ్చింది. ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ప్రభాస్ గారి వీడియో ఇంకా చూడలేదంటే చూసేయండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఏదో ఒక ఫోటో పెట్టేసి చేస్తారనుకున్నా. బట్ మత్తు వదల టీం చాలా బాగా మంచి మార్కెటింగ్ బాగా చేస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా బాగానే ప్లాన్ చేసుకున్నారు అవి కూడా. బట్ యా మ్యాన్, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి.